హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 12 వోల్టేజ్ 102 ఏహెచ్ అంటే మినిమం 100 ఇంకా 2 ఏహెచ్ ఎక్స్ట్రా వచ్చింది. ఇందులో 2 ఏహెచ్ ఎక్స్ట్రా వస్తుందిలేండి. 12 వోల్టేజ్ 102 ఏహెచ్ లిథియం ఫాస్ఫేట్ ఇన్వర్టర్ బ్యాటరీ. ఇది ఇన్వర్టర్ పర్పస్లో తయారు చేసిన బ్యాటరీ. 12 వోల్టేజ్ అండ్ 102 ఏహెచ్ వస్తుంది. దీని కట్ ఆఫ్ వోల్టేజ్ అయితే రాయలేదు. ఎందుకు రాయలేదంటే ఒక్కొక్క ఇన్వర్టర్ ఒక్కొక్కలాగా పనిచేస్తుంది. ఇన్వర్టర్ అనేది కరెక్ట్గా కొన్ని ఏంటంటే 2 ఎంపీ కొద్దిగా వోల్టేజ్ ఎక్కువలో ఛార్జ్ చేస్తే కొన్ని తక్కువలో కూడా ఛార్జ్ చేస్తాయి. ఇదేంటంటే మన ఇంట్లో ఉండే లెడ్ యాసిడ్ సంబంధించిన ఇన్వర్టర్ కూడా సపోర్ట్ చేస్తుంది. అందుకే ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే వోల్టేజ్ అయితే రాయలేదు. లేదంటే లిథియం ఫాస్ఫేట్కి సంబంధించిన ఇన్వర్టర్ అయితే వేరేగా ఉంటుంది, దాన్ని అయితే పక్కాగా రాయొచ్చు. దీన్ని ఏంటంటే వోల్టేజ్ తక్కువ అప్ అండ్ డౌన్ ఉంటుంది కాబట్టి లైట్గా, అందుకే కట్ ఆఫ్ వోల్టేజ్ అయితే రాయలేదు. దాని నుంచి అయితే ఏం పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్వర్టర్తో పాటు డిస్ప్లే వస్తుంది. జేకేకి సంబంధించిన దీంట్లో ఉండే స్మార్ట్ బిఎంఎస్కి సంబంధించిన డిస్ప్లే జేకే లోగోతో మరీ వస్తుంది. బ్యాటరీ యొక్క పర్సంటేజ్ చూపిస్తుంది, అలాగే బ్యాటరీ యొక్క వోల్టేజ్ చూపిస్తుంది. బ్యాటరీ యొక్క వోల్టేజ్, బ్యాటరీ యొక్క పర్సంటేజ్, బ్యాటరీ యొక్క కరెంటు కూడా చూపిస్తుంది. ఈ కరెంట్ ఎప్పుడు చూపిస్తుంది అంటే కరెంటు వెళ్ళినప్పుడు లేదా వచ్చినప్పుడు ఇక్కడ యాంపియర్ అయితే చూపిస్తుంది. ఓకేనా, వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ యాంపియర్ అయితే చూపిస్తుంది. లేదా మీకు పర్సంటేజ్ కావాలంటే పైన పర్సంటేజ్ చూపిస్తుంది, లేదా మీకు వోల్టేజ్ కావాలంటే వోల్టేజ్ పక్కన చూపిస్తుంది. దీంట్లో ఏమైనా టెంపరేచర్ హైగా ఉన్నా, లేదన్నా లోన్ ఏమైనా ఫైర్ వచ్చినా, లేమైనా ఏదైనా బిఎంఎస్లోకి వాటర్ వెళ్ళినా, ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు దీంట్లో కొన్ని సింబల్స్ అయితే వెలుగుతాయి. ప్రజెంట్ అయితే వెలగడం లేదు. ఎందుకు వెలగడం లేదంటే దీంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు కాబట్టి మనకి ఎటువంటి సింబల్స్ అయితే చూపించడం. బ్యాటరీ అయితే మంచి కండిషన్ మీద ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే అక్కడ మనకి ఏమి ప్రాబ్లమ్స్ సంబంధించిన సింబల్స్ అయితే ఏమి చూపించడం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి వైర్స్. 1 వైర్ వచ్చేసరికి 10 గేజ్ వైర్. ఇది 10 గేజ్, బ్లాక్ అండ్ రెడ్. రెడ్ వచ్చేసరికి పాజిటివ్, బ్లాక్ వచ్చేసరికి మైనస్. అండ్ కాపర్ లెగ్లు కూడా ఉంటాయి. డైరెక్ట్గా నట్టు బోల్ట్ ఇన్వర్టర్ కూడా వస్తాయి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. ఇవే నట్టు బోల్ట్తో బిగించుకోవచ్చు. అలాగే దీంట్లో మనకు వచ్చేసరికి జేకే స్మార్ట్ బిఎంఎస్ ఉంటుందని చెప్పాను కాబట్టి మన మొబైల్లో కూడా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఆల్రెడీ మొబైల్కి అయితే కనెక్ట్ చేశాను. బ్యాటరీలో టోటల్గా ఎన్ని రోజులు తయారు చేసి అయ్యింది పైన అయితే టైం చూపిస్తుంది, అవర్స్, టైము, సెకండ్స్ టోటల్గా. బ్యాటరీలో టోటల్ వోల్టేజ్ ఎంత ఉన్నది, కరెంట్ బయటకు వెళ్ళినా లోనికి వచ్చిన మన మొబైల్లో చూసుకోవాలన్నా బ్యాటరీ యొక్క పవరు, కెపాసిటీ, రిమైండింగ్ ఏజ్, రిమైండింగ్ పర్సంటేజ్, మీరు ఎన్నిసార్లు ఛార్జ్ రీఛార్జ్ కొడుతున్నారు, ఎవ్రీథింగ్. తర్వాత ఏమైనా బ్యాలెన్సింగ్ ప్రాబ్లం ఉంటే బ్యాలెన్సింగ్ చేయడం, సెల్ యొక్క డిఫరెంట్ వోల్టేజ్, బ్యాటరీ యొక్క టెంపరేచర్లు, అలాగే ప్రతి సెల్కి ఎంత వోల్టేజ్ ఉన్నది. ఇందులో 4 సెల్సే యూజ్ చేస్తాం 12 వోల్టేజ్ కాబట్టి. 1 2 3 4 అంటే ఇందులో బిఎంఎస్ వచ్చేసరికి 4S to 8S అంటే 24 వోల్టేజ్ కూడా సపోర్ట్ చేస్తుంది, 12 వోల్టేజ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇందులో మనకి 12 వోల్టేజ్ సంబంధించిన 4 లైన్స్ మాత్రమే ఆన్ అయ్యాయి. ఇది బ్యాటరీ యొక్క డేటా. ఇదే బిఎంఎస్ లిథియం అయాన్, లిథియం ఫాస్ఫేట్, ఎల్టీఓకి కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి కంట్రోల్స్తో మీకు మెయిన్ ఇంపోర్ట్ ఏమి ఉండదు. మెయిన్ మీకు ఎవరైనా చూసుకోవాలనుకుంటున్నా జస్ట్ ఫస్ట్ హోమ్ పేజ్లో ఉండేదాన్ని మాత్రమే పరిశీలిస్తే తెలిసిపోద్ది ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఎలా వర్కింగ్ అవుతుంది బ్యాటరీ అనేది. బ్యాటరీ వారంటీ వచ్చేసరికి ఓన్లీ 3 ఇయర్స్ మాత్రం వారంటీ ప్రొవైడ్ చేస్తున్నాం. కానీ బ్యాటరీ యొక్క లైఫ్ టైం అయితే చాలా ఎక్కువ రోజులు అయితే పనిచేస్తుంది. ఎందుకు అలా చెప్తున్నానంటే లెడ్ యాసిడ్ బ్యాటరీస్ వచ్చేసరికి మనకి వారంటీ ప్రొవైడ్ వచ్చేసరికి ఎలా ఇస్తారంటే 1 ఇయర్ 1.5 ఇయర్ వారంటీ ఇస్తారు. బట్ మిగతాది వారంటీ అనేది కాదు, 56 మంత్స్ లేదా 60 మంత్ అనేది వారంటీ ప్రొవైడ్ చేస్తారు. ఎలా వారంటీ ప్రొవైడ్ చేస్తారంటే 1 సంవత్సరం మాత్రం లేదా 1.5 ఇయర్ లేదా 2 ఇయర్స్ మాత్రం వారంటీ ఇచ్చి మిగతా వారంటీలో ఏమైనా బ్యాటరీ ప్రాబ్లం వస్తే దాన్ని ఏమంటే బ్యాటరీని రిటర్న్ తీసుకొని దాని కింద రీప్లేస్ కింద బ్యాటరీకి సగం రేట్ కట్టేసి కొత్త బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ విధంగా అయితే రేట్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. మన దీంట్లో ఏంటంటే ఇది ఫుల్గా 3 ఇయర్స్ ఫుల్ వారంటీ ఉంటుంది. అసలు పర్సంటేజ్ ఏముండదు, డైరెక్ట్గా ఫుల్ వారంటీ ఉంటుంది 3 ఇయర్స్ వరకు కూడా. కానీ లెడ్ యాసిడ్తో పోల్చుకుంటే లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ చాలా ఎక్కువ కాస్ట్ అనేది ఉంటుంది. తర్వాత లెడ్ యాసిడ్ బ్యాటరీ అనేది వెయిట్ ఎక్కువ ఉంటుంది, 1Cలో డిశ్చార్జ్ అవుతుంది, కొద్దిగా తొందరగా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీంట్లో వచ్చేసరికి ఇది 3C సెల్స్ వెరీ క్వాలిటీగా ఉంటుంది. మనకి లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అప్ టు అరౌండ్లీ ఒక 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ బిలో వచ్చింది అనుకోండి. ఇది అరౌండ్లీ
10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వరకు కూడా పనిచేసే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఎందుకు అంటున్నానంటే ఇది బ్యాటరీ లెడ్ యాసిడ్తో బ్యాటరీ పోల్చుకుంటే ఈ బ్యాటరీతో వెరీ హై కాస్ట్గా ఉంటుంది. దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా హై క్వాలిటీలో ఉంటుంది. అలాగే లెడ్ యాసిడ్ బ్యాటరీలో వచ్చేసరికి మనకి 1Cలో ఛార్జ్ 1Cలో డిశ్చార్జ్ మాత్రం అవుతాయి. దీంట్లో యూజ్ చేసే బ్యాటరీలు వచ్చేసరికి ఈవీకి సంబంధించినవి కాబట్టి 3Cలో కూడా డిశ్చార్జ్ అవుతాయి, 1Cలో కూడా డిశ్చార్జ్ అవుతుంది. అప్పుడు మన ఇన్వర్టర్ బ్యాటరీ వచ్చేసరికి మనకి 1Cలో మాత్రమే కరెంట్ అడుగుతుంది. ఇది 3Cలో ఇచ్చే కెపాసిటీ కూడా ఈ బ్యాటరీకి అయితే ఉంటుంది కాబట్టి ఇది పెద్దగా ఇబ్బంది పడే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉంటాయి. అందుకు ఇంకా ఎక్కువ కాలం అయితే మనకు వస్తుంది. అలాగే బ్యాటరీ కాస్ట్ 12 వోల్టేజ్ 100 H కావాలనుకుంటే అరౌండ్లీ 11,500 అరౌండ్లీ ఉండొచ్చు. 10,000 అంటే 11,500 12,000 వరకు ఉండొచ్చు. బట్ ఇందులో అయితే 12 వోల్టేజ్ 100 H బ్యాటరీ కావాలనుకుంటే అరౌండ్లీ 20 నుంచి 25 అరౌండ్లీ 23,000 24,000 అరౌండ్లో ఆ రేట్ అయితే ఉండొచ్చు. అప్రాక్సిమేట్లీ రేట్లు చెప్తున్నాను. 23,000 24,000 25,000 లేదా 22,000 కూడా ఉండొచ్చు. 12 వోల్టేజ్ 100 H అంటే ఏ రేంజ్లో అంటే ఒక్కొక్క బ్యాటరీకి 10,000 డిఫరెంట్ ఉన్నది లెడ్ యాసిడ్కి వీటికి. అంటే అలాగే దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా హై క్వాలిటీలో ఉంటుంది. అలాగే ఆ బ్యాటరీతో పోల్చుకుంటే ఆ బ్యాటరీ చాలా వెయిట్ ఉంటుంది, ఈ బ్యాటరీ చాలా వెయిట్ తక్కువ ఉంటుంది. అలాగే ఆ బ్యాటరీ యొక్క స్పేస్ అంటే లెంత్ విత్ సైజు చాలా పెద్దగా వస్తుంది, ఈ బ్యాటరీ చాలా చిన్నదిగా వస్తుంది. మనం ఎక్కడికైనా ట్రావెలింగ్లో కూడా ఈ బ్యాటరీని అయితే చాలా సింపుల్గా తీసుకువెళ్ళడానికి అయితే ఈజీగా ఉంటుంది. అలాగే ఇది పనిచేసే తీరు కూడా మనకి లెడ్ యాసిడ్ బ్యాటరీ, ఫర్ ఎగ్జాంపుల్ లెడ్ యాసిడ్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ పెట్టిన తర్వాత 10 అవర్స్ పనిచేసింది అనుకోండి, ఇది అరౌండ్లీ 15 అవర్స్ నుంచి 20 అవర్స్ వరకు కూడా పనిచేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దీని యొక్క పర్ఫార్మెన్స్ హై క్వాలిటీలో ఉంటుంది. ఓకేనా, అది వచ్చేసరికి మనకి ఫుల్ ఛార్జ్ పెడితే 10 అవర్స్ పనిచేస్తే ఇది 15 నుంచి 20 అవర్స్ పనిచేస్తుంది, కన్ఫర్మ్గా చెప్తున్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే చాలామంది ఎంత టైం పనిచేస్తుంది, ఎన్ని అవర్స్ పనిచేస్తుంది, ఎన్ని ఫ్యాన్లు యూజ్ చేయాలి, ఎన్ని లైట్లు యూజ్ చేయాలి, ఎన్ని టీవీలు అలా అడుగుతారు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఎన్ని ఫ్యాన్లు ఎన్ని లైట్లు అనేది మీపైనే డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎంత కెపాసిటీ అనేది దీని నుంచి తీసుకోవచ్చు, ఇన్వర్టర్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఇన్వర్టర్ అనేది ఎక్కువ వాట్స్తో సంబంధించి ఉన్నదనుకుంటే ఎన్ని ఫ్యాన్లైనా రన్ అవుతుంది. ఓకేనా, వాటేజ్ తక్కువ ఉన్నదనుకోండి, అది ఇన్వర్టర్ పవర్ అందించుకున్న శక్తి లేకపోతే ఇది ఏం చేయలేదు. అది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గుంటుకాయ టైప్లో ఉంటుంది. అది పవర్ అనేది ఇచ్చే కెపాసిటీ ఇంట్లో ఉంటుంది, కానీ ఈ పవర్ తీసుకొని దాన్ని మళ్ళీ ఏసీలో కన్వర్ట్ చేసుకొని ఏసీ లైట్లకి ఫ్యాన్లకి అన్నిటికీ ఇచ్చే పవర్ కూడా దాంట్లో కూడా కెపాసిటీ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఎన్ని పెట్టినా వర్క్ కండిషన్లో వస్తాయి. అలాగే ఇంకో సింపుల్ లాజిక్ ఏంటంటే మళ్ళీ ఎన్ని అవర్స్ పనిచేస్తుంది సార్, ఎంత టైం పనిచేస్తుంది అంటే చాలా ఎక్కువ టైం పనిచేస్తుంది. నేనైతే చెక్ చేయలేదు, లెడ్ యాసిడ్ మీద పోల్చుకుంటే చాలా వరకు అయితే పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇంకోటి సింపుల్ లాజిక్ ఏంటంటే మనం ఎన్ని ఎక్కువగా యూజ్ చేస్తే అంత తొందరగా అయిపోతుంది. కానీ లెడ్ యాసిడ్తో మళ్ళీ చెప్తున్నాను, లెడ్ యాసిడ్తో పోల్చుకుంటే ఇదైతే సూపర్ క్వాలిటీలో వర్క్ అవుతుంది. కానీ ఒక అమౌంట్ విషయంలో కొద్దిగా ఆలోచించుకోవాలి, ఎందుకంటే దీనికి అయితే చాలా ఎక్కువ డిఫరెంట్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి డిస్ప్లేలు కావాలనుకున్న మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇది డిస్ప్లే అనేది ఓన్లీ ఈ ఇన్వర్టర్ బ్యాటరీలకే కాదు, మన వెహికల్కి ఈవీ వెహికల్స్ కూడా ఉపయోగపడుతుంది. మనకి ఇది ఆల్రెడీ ఈ వీడియో అయితే అప్లోడ్ చేసాము, 2.5 ఇంచెస్ డిస్ప్లే. నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే 4.5 ఇంచెస్ ఓన్లీ 3.5 ఇంచెస్ పెద్ద డిస్ప్లే, టచ్ డిస్ప్లే అయితే ఓపెన్ చేసి అయితే వీడియో అయితే చూద్దాం.